వినాయక చవితి నాడు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదని అంటారో తెలుసా? ఒకరోజు వినాయకుడు కడుపు నిండా ఉండ్రలు తిన్న తర్వాత తల్లిదండ్రుల కాళ్ళు మొక్కాలని ఊగుంటాడు. కానీ పొట్ట అడ్డం రావడంతో చాలా ఇబ్బంది పడతాడు. దాన్ని చూసి చంద్రుడు నవ్వుతూ హేళన చేస్తాడు. దీంతో పార్వతీదేవికి కోపం వచ్చి ఇప్పటి నుంచి చంద్రుడిని చూసిన ఎవరైనా అపనిందల పాలవుతారని తెప్పిస్తుంది. చంద్రుడు పార్వతీదేవికి క్షమాపణ కోరుతాడు. అప్పుడు పార్వతీదేవి కేవలం వినాయక చవితి రోజే ఈ శాపం వర్తిస్తుంది అని శాపాన్ని తగ్గిస్తుంది. మరి అనుకోకుండా మనం చవితి చంద్రుడిని చూస్తే ఎలా? ద్వాపర యుగంలో భాద్రపద చవితి నాడు ఆవుకు పాలు పిండుతున్న శ్రీకృష్ణుడు పాలల్లో చంద్రుడి ప్రతిబింబాన్ని చూసి తాను కూడా అపనిందల పాలవుతాడేమో అని చింతిస్తాడు. ఆ తర్వాత అనుకున్నట్టుగానే సమంతకమణిని దొంగలించిన నింద శ్రీకృష్ణుడి పైన పడుతుంది. దాంతో శ్రీకృష్ణుడు సమంతకమణిని కనిపెట్టి దాన్ని తీసుకొచ్చి ఆ నిందను పోగొట్టుకుంటాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత నుంచి ఎవరైతే వినాయక చవితి నాడు వినాయకుడిని పూజించి అక్షతలు తలపై వేసుకుని ఆశీర్వాదం పొందుతారో వాళ్ళు చంద్రుడిని చూసినా ఏమీ కాదని శ్రీకృష్ణుడు చెప్తాడు.